శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రామేశ్వరంలో అగ్నితీర్థం ఎదురుగా నలుగురు శిష్యుల సమేతంగా ఆదిశంకర భగవత్పాదుల స్థూపాన్ని నిర్మింపజేయాలని పరమాచార్య స్వామివారు సంకల్పించారు. అపరశంకరుడే సంకల్పిస్తే అసాధ్యమేముంటుంది? ఈ బృహత్ కార్యాన్ని పరమాచార్య స్వామివారు సుబ్బయ్య స్థపతికి అప్పగించారు. చలవరాతితో నిర్మించే 5 విగ్రహాలు ఒక్కొక్కటి మనిషి ప్రమాణంలో ఉంటాయి. అప్పుడప్పుడు స్థపతి కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించి పని పురోగతిని తెలియజేసేవాడు. ఒకసారి సుబ్బయ్య స్థపతి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పరమాచార్య స్వామివారు, ఏం స్థపతి, పని జరుగుతున్నదా? మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు కదా? ముహూర్తానికి పని ముగిస్తావుగా అని విచారించారు. స్వామివారి ప్రశ్నకు స్థపతి, స్వామి, మీ దయవల్ల, కామాక్షమ్మ దయవల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా సౌకర్యంగా ఉంది, పని వాళ్ళ జీతాలు కూడా సక్రమంగా అందుతున్నాయి కానీ అని ఇంకేదో చెప్పబోయాడు. పరమాచార్య స్వామివారు, ఇంకా కానీ ఏంటి, ముహూర్తానికి అందిస్తావుగా అని అడిగారు. స్థపతి నసుగుతూ, శంకరుని విగ్రహం నేనే చెక్కుతున్నాను స్వామి. కొద్ది రోజుల క్రిందట నుదుట కంటికి పైన ఒక నల్లని మచ్చ కనిపించింది. దాన్ని తీసివేయడానికి చెక్కి చూశా, కానీ అది చాలా లోతు నుంచి ఉన్నది. మిగిలిన విగ్రహాలు అన్నీ సిద్ధమవుతున్నాయి అని స్థపతి స్వామివారికి వివరించాడు. పరమాచార్య స్వామివారు, అవునా, మూల విగ్రహాన్ని ముఖం పైన మచ్చ ఉంటే బాగుండదు. సరే, నీ పని నువ్వు చేస్తూ ఉండు, అమ్మ దయ చూపుతుంది అని స్వామివారు సెలవిచ్చారు. స్థపతి పరమాచార్య స్వామివారికి ప్రణమిల్లి తిరిగి రామేశ్వరం వెళ్ళిపోయాడు. స్థపతి అనేకసార్లు కంచికి వచ్చి స్వామివారిని దర్శించినప్పుడల్లా స్వామివారితో ఆ మచ్చ గురించి అడిగేవారు. కొన్ని నెలల తరువాత స్థపతి మంటపం నిర్మాణం పూర్తి చేసుకొని కంచి చేరుకొని స్వామివారిని దర్శించి మంటప నిర్మాణం గురించి అంతా వివరించాడు. స్థపతి చెప్పిందంతా విని పరమాచార్య స్వామివారు, స్థపతి, ఆ విషయాలు సరే, శంకరుని ముఖంపై గల మచ్చ సంగతి ఏంటి, అది చెప్పవేం అని అడిగారు. స్వామివారి నుండి ఆ మాట వినగానే స్థపతి ఆర్ద్ర నయనాలతో స్వామివారికి సాష్టాంగం చేసి, అంతా స్వామిదయ, స్వామివారి అనుగ్రహంతో ఆ మచ్చ పూర్తిగా పోయింది. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్న శ్రీకృష్ణ పరమాత్మ మీకు గుర్తుకు వచ్చి ఉంటాడు. అందుకే స్థపతి అరవంలో ఎల్లాం స్వామి అనుగ్రహందా అని అన్నాడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.